ఈ వీడియోలో త్రిపురాంతకంలో వేంచేసి ఉన్న మహాదేవుని దర్శనం చేసుకున్నాం. త్రిపురాంతకేశ్వరుడుకు అలాగే ఈ యొక్క ఆలయాన్ని శ్రీశైలానికి తూర్పు ద్వారంగా చెప్తూ ఉంటారు. ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు ఈ యొక్క ఆలయం నుండి కూడా గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభిస్తారని చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఊరి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు బాలా త్రిపుర సుందరి అమ్మవారు. స్వయం వ్యక్తంగా అమ్మవారు ఈ యొక్క క్షేత్రంలో వేయించేసి ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క క్షేత్రం అనేది మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఆ క్షేత్రానికి ఈరోజు వెళ్ళి మనం ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనం పొందుదామని నేను ఈ వీడియో మీకు పెడుతున్నాను. మొన్న శ్రీశైలం వెళ్ళాం, మీకు తెలుసు కదండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు శ్రీశైలం నుండి కూడా ఈ యొక్క ఆలయానికి చేరుకోవచ్చు. ఇది ఎలా చేరుకోవాలి అంటే కనుక మనం శ్రీశైలం బస్ స్టాండ్లో బస్సు ఎక్కాలండి. ఆ బస్సు డోర్నకల్ వెళ్తుంది. ఆ బస్సు ఎక్కాలి. డోర్నకల్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ ఊర్లో దిగి అక్కడ నుండి అయితే బస్సులు అయితే ఉంటాయి. 24 గంటలు విజయవాడ వెళ్ళే ప్రతి బస్సు అక్కడికి వెళ్తుంది. అలాగే ఇంకా మీకు ఎక్కువ బస్సులు కావాలి అంటే కనుక మార్కాపురం స్టేషన్కి వెళ్తే ఎక్కువ బస్సులు ఉంటాయి, అక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు మీరు. తర్వాత బస్ స్టాండ్లో దిగిన తర్వాత బస్ స్టాండ్ నుండి ఒక ఆటో మాట్లాడుకోండి. ఆటో ద్వారాగా బాలా త్రిపుర సుందరి ఆలయానికి చేరుకోవచ్చు. మీకు ఆటో అబ్బాయి నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికన్నా అక్కడికి త్రిపురాంతకం వెళ్ళినప్పుడు ఈ అబ్బాయిని మాట్లాడుకోండి. నేనైతే 300 ఇచ్చాము. కొండ కింద పైన మొత్తం అన్నీ కూడా చూపించి తీసుకొచ్చాడు కాబట్టి అలా మాట్లాడుకోండి. ఇక్కడ అమ్మవారి ఆలయం దగ్గర నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఎంతో కొంత ఇచ్చి అన్నదానంలో మనం కూడా పాల్గొనవచ్చు. ఇక్కడ దూరంగా కనపడుతుంది చూసారా, ఆ ఆలయమేనండి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయం. ఈ ఆలయం 3 ఉన్నాయండి. మూడిట్లో ఇదే స్వయం వ్యక్తమైన మూర్తి. ఇంకో 2 వేరే రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆలయం ఉండటం చాలా విశేషకరం. ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయాన్ని మీరు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి స్వరూపంలో దర్శనమిస్తారు. అగ్ని సంభూతగా అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. అంటే అమ్మవారి యొక్క మేరు శ్రీచక్రంలో శిఖర భాగం అయితే ఉంటుందో ఆ భాగంలో అమ్మవారు ఈ రూపంలో ఇక్కడ వేంచేసి ఉన్నారని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అమ్మవారిని 101 మంది శక్తులైతే పూజిస్తూ ఉంటాయని ప్రతినిత్యం కూడా అని చెప్తూ ఉంటారు. అమ్మవారి యొక్క ఆలయం అయితే ప్రారంభం ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఆలయంలోకి అలా వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు ఉత్తరాదిముఖంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క గర్భాలయము చాలా కిందకి అయితే ఉంటుందండి. 9 మెట్లు అయితే కిందకి దిగి వెళ్ళాలి. ఆ 9 మెట్లు కూడా 9 వర్ణాలు అంటారు, ఆవరణాలు అంటారు చూడండి శ్రీచక్రంలో. అలా 9 ఉంటాయి. ఆ 9 మెట్లు దిగి అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు అక్కడ. అయితే ఇక్కడ కదంబ వన చెట్లు అయితే ఎక్కువ ఉండేవి అంటండి ఇంతవరకు. ఇప్పుడైతే 2 అయితే ఉన్నాయి. కదంబ వనవాసిని అంటారు. మనకి లలితా సహస్రనామంలో కదంబ వనవాసిని అని చెప్తారు కదండి. ఇలానే అక్కడ అమ్మవారు ఈ యొక్క కదంబ వృక్షాల మధ్యలో అమ్మవారు అయితే ఉంటారండి. 9 మెట్లు కిందకి దిగి లోపలికి వెళ్ళాలి. అలాగే అమ్మవారి యొక్క స్వయం వ్యక్తం మూర్తి ఎలా ఉంటుందంటే అంటే ఎటువంటి రూపం లేకుండా ఉంటుంది. నిరుగ్రహణ రూపం అంటారు ఆ రూపాన్ని. అలా ఏమీ లేకుండా ఉంటుంది. ఆ ముందు మనం అందరూ కూడా పూజించుకోవడానికి అమ్మవారు ఈ రూపంలో ఉంటారు అని చెప్పడానికి మన కోసం ఒక చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఎదురు కనపడుతుంది. ఆ యొక్క మూలమూర్తి ఏదైతే వెలిసిన మూర్తి ఉన్నారో ఆ మూర్తికి మనం ప్రతిష్ఠ చేసిన మూర్తికి మధ్యలో బాలా త్రిపుర సుందరి యంత్రం అయితే ఉంటుందండి. ఆ అమ్మవారిని యంత్ర రూపంలో అక్కడ ఆరాధిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి ఈ 9 మెట్లుకి దిగేటప్పుడు అటు ఇటు మండపం ఉంటుంది. దాన్ని సిద్ధ మండపం అంటారు. ఇంతవరకు అక్కడ కూర్చుని ఆ సిద్ధులు పొందేవారంట. అంటే అక్కడ గనక తపస్సు చేసినా ఏది చేసినా కూడా ఆ సిద్ధులు తొందరగా వస్తాయని చెప్తూ ఉంటారంట. అక్కడ కూడా అటు ఇటు కూర్చుని చేసుకునేవాళ్ళు. అలాగే ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి యొక్క 101 దేవతలు ఉంటారని చెప్పాను కదండి. వాళ్ళందరి విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి. కొన్ని అయితే శిథిలమైపోయినాయి ఏంటంటే, కొన్ని మాత్రం ఇక్కడ మిగిలాయి. ఇవన్నీ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు చిన్నమస్తాదేవి ఎక్కడ ఉండరు, చాలా అరుదుగా ఉంటారు. కానీ ఇక్కడ క్షేత్రంలో చిన్నమస్తాదేవి యొక్క ఆలయం కూడా ఇక్కడ చిన్న మండపంలో ఉంటారు. అమ్మవారికి ఎదురుగా అమ్మవారి యొక్క మూలమూర్తికి ఎదురుగా ఉంటారు. ఈ విధంగా గర్భాలయానికి ఎదురుగా ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క ఆలయం అలా ఉంటుందండి. చుట్టూరు కూడా విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతినిత్యం కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క మండపంలో
దక్షిణామూర్తి శివలింగాకారంలో దర్శనమిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని మధ్యలో శ్రీచక్ర యంత్రం ఉంటుంది ఆ మండపంలో. ఆ యొక్క శ్రీచక్రానికి అమ్మవారి యొక్క మూలమూర్తికి అనుసంధానంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ గనక పూజ చేస్తే అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లుగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కదంబ వనవాసిని అయిన బాలా త్రిపుర సుందరి ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండి మనందరిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ముందుగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని చాలామంది వెళ్తూ ఉంటారు. అలాగే అక్కడ నుండి కూడా వస్తూ ఉంటారు కాబట్టి అలా మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ యొక్క ఆలయము. ఈ ఆలయం అయితే సాయంత్రం 3 గంటలకు మళ్ళీ తెరుస్తారండి. ఉదయం మీకు ఫస్ట్‌లో టైమింగ్స్ చూపించా కదండీ! ఉదయం తీస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేసి, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రమే 3కి అలా ఓపెన్ చేస్తారు. అమ్మవారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. అక్కడ తేనెను ప్రసాదం తీర్థంగా ఇస్తూ ఉంటారు. అక్కడ ఒక అమ్మవారైతే ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో విశేషమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బాలా త్రిపుర సుందరి స్వయం వ్యక్త స్వరూపిణిగా మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఇక్కడ గనక ఏ పూజ చేసినా, అమ్మవారికి ఏ సేవ చేసుకున్నా కూడా అత్యంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ యొక్క ఆలయం చాలా విశేషకరం. అందరూ కూడా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో ఇదొకటి. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆలయం త్రిపురాంతకం. అలాగే మీరు ఇంకా వెళ్ళాలి అంటే కనుక మనం గుంటూరు నుండి శ్రీశైలం వెళ్ళే ప్రతి బస్సు కూడా ఈ త్రిపురాంతకం మీదుగానే వెళ్తుంది కాబట్టి ఆ యొక్క ఆలయాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ ఈ విధంగా చూస్తున్నారు. త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది, కొండ మీద ఉంటుంది. ఆలయం కూడా వెళ్ళి మనం కూడా ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాం. ఇక్కడ ముందుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయం దగ్గరికి అయితే వచ్చామండి. కింద అన్నదానం కూడా ఇప్పుడు కూడా ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా ఉంటాయండి. కానీ తక్కువ ఉంటాయి. కానీ తక్కువ వసతి సౌకర్యాలు ఉంటాయి కాబట్టి చూసుకుని వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ శ్రీచక్రం అయితే ఉండిద్ది. అమ్మవారి యొక్క పాదుకులు కూడా ఉంటాయండి. గురు పాదుకులు అని అంటారు. ఆ పాదుకులు కూడా ఇక్కడ ఉంటాయి. వాటికి ప్రతినిత్యం కూడా కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ దూరంగా కనపడుతుంది చూసారా, అది త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని గురించి కూడా మనం తర్వాత ఈ వీడియోలోనే కొంచెం ముందుకు వెళ్ళంగా చూపిస్తాను. ఇక్కడ అమ్మవారి యొక్క వైభవం చూశారు కదండి. ప్రతినిత్యం కూడా కుంకుమార్చనలు, అభిషేకాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారి యొక్క ఆలయంలో. నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఎవరైనా నిత్య అన్నదానానికి డబ్బులు ఇచ్చేవాళ్ళైతే ఇవ్వచ్చు. తర్వాత అక్కడ నుండి బయలుదేరి మేము అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయానికి ఇక్కడ వెళ్తున్నాం. శ్రీశైలానికి ఇది ద్వారంగా ఉంటుంది కాబట్టి ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఆటో మాట్లాడుకోండి. ఎటువంటి అక్కడ వెహికల్స్ కానీ ఏమైనా బస్సులు కానీ అవేమీ ఉండవండి. ఇలా ఓన్ వెహికల్స్ మాట్లాడుకుని వెళ్ళటమేనండి ఈ యొక్క ఆలయానికి. ఆ ఊరు కూడా చాలా చిన్నగా ఉంటుంది. కొండ మీద అయితే ఏమీ దొరకవండి. చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంటుంది. కొండ మీదకి రాగానే ఈ కొండ మీద స్వామివారు అయితే లింగాకారంలో వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారు. అలాగే స్వామివారు శ్రీచక్రాకారంలో ఉన్న ఆలయంలో స్వామివారు బిందు స్వరూపంలో స్వామివారు ఏకైక ఆలయం ఇదేనండి. అలాగే వీళ్ళు ఇక్కడ రాక్షసులు ప్రతిష్ఠ చేశారని చెప్తూ ఉంటారు. స్వామివారు త్రిపురాసురుల్ని సంహరించిన తర్వాత ఈ యొక్క కొండ మీదకు వచ్చి స్వామివారు వెలిశారని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఆలయాన్ని రాక్షసులైతే కట్టారని చెప్తూ ఉంటారు. రాక్షస ప్రతిష్ఠ ఆలయంగా ఈ త్రిపురాంతకేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాద్రి రుద్రాయ వీరభద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ అంటూ మనం రుద్రము చెప్పేటప్పుడు మొదటిగా ఈ యొక్క త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క మంత్రాన్ని చదువుతాం. అలాంటి గొప్ప క్షేత్రం ఈ యొక్క త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని చూడవలసిందిగా మీరు కూడా కోరుకుంటున్నాను. ఇంతవరకు ఒక వెలిగిన ఆలయం ఇప్పుడైతే కొంచెం మళ్ళీ పూర్వ వైభవానికి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అయితే వసతులు కానీ ఏమి సరిగ్గా లేవండి. పైన పార్కింగ్ సౌకర్యాలు కానీ అవే ఉన్నాయి, కానీ ఎటువంటి పైన రూమ్స్ కూడా ఉంటే బాగుంటుంది. ఆలయాల్లో లాగా నిద్రలు చేసే వాళ్ళకి బాగుంటుందని నేను అనుకున్నాను. చుట్టూ కూడా ఆలయం చుట్టూ ఇలా అయితే ఉంటుంది. అలాగే ఆ చివర చూసినట్లయితే అక్కడ మనకు ఒక మండపం లాగా కనపడుతుంది కదండి. డేంజర్ బోర్డ్ లాగా రెడ్ కలర్లో వేశారు కదండి. అక్కడ ఏంటంటే కనుక అది శ్రీశైలానికి ద్వారగా చెప్తారు. అక్కడ నుండి కూడా శ్రీశైలం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉంటారు. త్రిపురాంతకం నుండి కూడా శ్రీశైలానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని అక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క
అక్కడ ఆ యొక్క మండపం అయితే అక్కడ ఉంది. ఆలయం చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను చూడండి. ధ్వజస్తంభం కూడా కొత్తది ప్రతిష్ఠ చేశారు. శివలింగాలు గాని చుట్టుపక్కల అన్నీ కూడా శివలింగాలు అయితే ఉంటాయి. కుమారస్వామి వారు కూడా ఇక్కడ వచ్చి తపస్సు చేసుకుని ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి. అలాగే వినాయకుడు కూడా మరకత లింగంలో మరకతతో చేసిన విగ్రహ రూపంలో ఉంటారండి స్వామివారు కూడా, వినాయక స్వామివారు. ఇక్కడ శివరాత్రికి విశేషమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రికి వేలాది మంది భక్తులు ఇక్కడ ఈ త్రిపురాంతకేశ్వర స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. వీడప్పుడు కూడా చాలామంది వస్తూ ఉంటారు. అయితే శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి రావటం విశేషం. ఇక చూసారా, నో ఎంట్రీ అని బోర్డు ఉంది కదా, అక్కడ అయితే ఉంటుంది శ్రీశైలానికి దోవ. అలాగే గోపురాలు కూడా కొన్ని కొత్తవి కడుతున్నారు, కొన్ని పాతవి అయిపోయినాయి, అవన్నీ కూడా కొత్తవి కూడా కడతాం జరుగుతుంది. చూసారా, ఆ యొక్క ఆలయం చుట్టూరు మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా వినాయకుడి యొక్క ఆలయం కూడా ఉంటుందండి. అక్కడ పక్కన త్రిపురాంతకేశ్వరుడు సంహరించినప్పుడు ఎలా ఉన్నారు ఏంటనే రూపం కూడా విగ్రహాలు అయితే చెక్కడం జరిగింది. ఈ విధంగా వినాయకుడైతే పచ్చగాను కనపడుతూ ఉంటారు. చాలా విశేషంగా ఉంటారు వినాయక స్వామివారు. ఇదిగోని చూసారా, చుట్టూ కూడా శ్రీచక్ర ఆకారంలో స్వామివారి గర్భాలయం చుట్టూరు ఉంటుంది. ఈ విధంగా అవన్నీ కూడా ఉన్నాయండి. చాలా అద్భుతంగా అనిపించింది ఆలయం. మీరు కూడా ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే మాత్రం ఈ యొక్క ఆలయానికి కూడా తప్పకుండా వెళ్ళండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అమ్మవారు కూడా స్వయం వ్యక్తంగా అక్కడ వేయించేసి ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళండి. ఈ ఆలయాన్ని రాక్షసులు కట్టారు అని చెప్తూ ఉంటారు. వింతగా ఉంటుందండి, లోపలికి వెళ్ళినా కూడా ఎటు వెళ్తామో తెలియదు, ఎటు వస్తామో తెలియదు, అలా అయితే ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం అయితే ఉన్నారు చూడండి. ఆ విధంగా ఆ యొక్క ఆలయం అయితే ఉంది. తర్వాత మృత్యుంజయేశ్వర స్వామివారని అవన్నీ లింగాలు అవన్నీ కూడా ఉంటాయండి. ఆంజనేయ స్వామివారు, స్వయం వ్యక్తమైన ఆంజనేయ స్వామివారు ఈ యొక్క ఆలయాలన్నీ కూడా దర్శనం చేసుకుని తర్వాత మూలమూర్తి అయిన ఆ మహాదేవుని కూడా దర్శనం చేసుకోవడం జరిగిందండి. గర్భాలయం దగ్గర బయట కొంచెం ఎలా ఉందో వ్యూ అనేది చూపిస్తాను ఈ వీడియోలోనే, చూస్తూ ఉండండి. ఇదివరకు అయితే 4 గోపురాలు ఉండేయంటండి. ఆ గోపురాలు అయితే పోవటంతో ప్రస్తుతానికి 2 గోపురాలు అయితే మిగిలాయి. మిగతావి కూడా నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవి కూడా కడతారంటండి. ఈ విధంగా అయితే త్రిపురాంతకేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కూడా అయింది. ఆ పేరు తలుస్తే చాలండి, చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే త్రిపురాంతకం అనగానే ఆ బాలమ్మవారు ప్రత్యక్షంగానే కనబడుతూ ఉంటారు ఆ రూపంలో. ఇదిగోండి, ఈ శివరాత్రి మాత్రం విశేషంగా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనం కోసం వస్తూ ఉంటారంటండి. ఆ రోజు ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ చూస్తున్నారా, శివుడు, నందీశ్వరుడు అయితే ఉన్నారండి. అసలు చాలా బాగున్నాయండి. శివలింగాలు చాలా ఉన్నాయి అక్కడ. ఏ శివలింగం చూసినా కూడా చాలా అద్భుతంగా అనిపించారండి శివలింగాలు కానీ అవన్నీ కూడా. ఇక్కడ చూసినట్టు కాలభైరవ స్వామివారు ప్రతినిత్యం కూడా యాగాలు అయితే జరుగుతూ ఉంటాయంటండి ఇక్కడ స్వామివారి యొక్క ఆలయంలో. ఆ తర్వాత మనం స్వామివారి యొక్క గర్భాలయం ముందు వరకు చూద్దాము. చాలా బాగుంటుందండి ఆలయం, మీరు కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఇక్కడ బోర్డు అయితే ఉందండి, అదంటే అభిషేకానికి అర్చనకు అంత అనేది చూడండి. చూసి వెళ్ళి ఆ స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకోండి. ఈ విధంగా అయితే ఆలయం ఉంది. మీరు కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రం ఈ యొక్క త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదిగోండి, లోపల మండపం అయితే ఈ విధంగా ఉంటుందండి. ఆ తర్వాత లోపలికి వెళ్తే గర్భాలయంలో స్వామివారు అయితే దర్శనమిస్తూ ఉంటారు మనందరికీ కూడా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ ఆలయం గురించి నేను తప్పకుండా కామెంట్ చేయండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత బస్సు సౌకర్యాలు అయితే వచ్చేటప్పుడు మాత్రం చాలా తక్కువ ఉంటాయండి. అంటే ఎక్స్ప్రెస్లు అయితే ఉంటాయి గుంటూరు వరకు, అలా రావచ్చు. లేదు మేము ఫ్రీ బస్సులు పట్టుకుని రావాలంటే కనుక చాలా కష్టం. ట్రైన్ సౌకర్యం అయితే ఈ త్రిపురాంతకానికి అయితే ఎటువంటి ట్రైన్ సౌకర్యాలు అయితే లేవండి. డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి, గుంటూరుకి అయితే డైరెక్ట్ ఉంటాయి, ఎక్స్ప్రెస్లు అయితే ఉంటాయి. ఎవరైతే ఫ్రీ బస్సులకి వెళ్ళాలి అనుకుంటే కనుక మాత్రం మారుతూ వెళ్ళాలండి. చూసుకుని వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత మేము కూడా రేపల్లా వచ్చేయడం జరిగింది. చూసినట్లయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పద్మావతి దేవ్యే నమః. ఓం త్రిపురాంతకేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.